ప్రొద్దుటూరు గోపవరం పంచాయతీలో అంగన్వాడీ వర్కర్ను టీడీపీ నాయకుడు ఒక గల్లీ నాయకుడు రాజీనామా చేయమని గత 6 నెలల నుంచి వేధిస్తా ఉన్నాడు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము సిఐటీగా హెచ్చరించాల్సిందా. ఎందుకంటే అంగన్వాడీతో పెట్టుకుంటే తేనె పెట్టను కుదిరితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆ గల్లీ నాయకుడు ఆలోచించుకోవాలని చెప్పేసి చెప్పాల్సిందా. గతంలో 5 ఏళ్ల కిందట గుంటూరులో ఒక అంగన్వాడీ వర్కర్ను తొలగిస్తే ఆ రోజు అంగన్వాడీ వర్కర్లందరూ రోడ్లెక్కి ఆ సీడీకోను సస్పెండ్ చేయించి ఆ నాయకుని జైలు పంపిన పరిస్థితి కూడా చరిత్ర ఉంది అంగన్వాడీ వర్కర్లకు. కాబట్టి గతం తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఆమె 20 ఏళ్ల కిందట ఆ రోజు ఆ ప్రభుత్వ నామ్స్ ప్రకారం ఇంటర్వ్యూలు జరిగాయి. ఆ ప్రభుత్వ నామ్స్ ప్రకారం ఆమె సెలెక్ట్ అయింది. దాదాపు 20 ఏళ్ల నుంచి పనిచేస్తా ఉంది. ఈరోజు ఆమెను రాజీనామా చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఈ నాయకుని కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం. ప్రజలు అనుకూలిస్తే నువ్వు 5 ఏళ్ల కాలం పరిపాలిస్తావు. ప్రజలు అనుకూలించకపోతే 5 ఏళ్ల తర్వాత నిన్ను నువ్వు కాపాడుకోలేని పరిస్థితి. కాబట్టి ఈ అంగన్వాడీ వర్కర్ పైన మీరు చేస్తున్నటువంటి రాజీనామా చేయాలని చెప్పి చెప్పడము బాధాకరమైన విషయము. కాబట్టి అంగన్వాడీలందరూ ఐక్యమై రోడ్లు ఎక్కకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీపైన ఉంది. అంగన్వాడీ వర్కర్లందరూ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లెక్కి కదిలినారంటే మీ ప్రభుత్వానికి మీకు చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఆ రకంగా తెచ్చుకోకుండా మీరు చూసుకోవాలని చెప్పి చెప్పాల్సిందాం. అధికారులు కూడా ఒకటే చెప్పాల్సింది. అధికారులు కూడా మీరు అధికారులు దాదాపు 62 సంవత్సరాలు వచ్చే వరకు ఉద్యోగంలో మీరు ఉంటారు. 5 ఏళ్ళ నుండే నాయకుడు చెప్పేటి మీరు దుర్మార్గంగా నోటీసులు ఇస్తామనడము ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదని చెప్పేసి చెప్పగలుగుతాం. తప్పు అయితే తప్పును ఖండించండి. అధికారులు కూడా మేము కాదని చెప్పాము. రాజకీయ నాయకులు చెప్పేది తప్పు అయితే వినండి. తప్పు చేస్తున్నారంటే ఏది లేకుండా ఒక అంగన్వాడీ వర్కర్ను తొలగించాలని చెప్పేసి రాజీనామా చేయలేదని చెప్పేసి నోటీసులు ఇవ్వమని ఈ రకంగా ఇబ్బందులు పెడితే చూస్తూ సిఐటీగా అంగన్వాడీ వర్కర్లు ఊరికి ఉండే సమస్య లేదు. రోడ్లు ఎక్కుతారు. మొత్తం రాష్ట్రం అంతా కూడా అంగన్వాడీ వర్కర్లందరూ కూడా ఆందోళన చేసి ఆ అంగన్వాడీ వర్కర్లు కాపాడుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి అధికారులు నోటీసులు ఇచ్చే ముందు ఆ రోజు జీవో ప్రకారము ఏ నామ్స్ ప్రకారము ఏం అర్హతలు ఉన్నాయి, ఏ రకంగా సెలెక్ట్ అయింది అనేది కూడా ఒకసారి పరిశీలించాలని చెప్పేసి మేము సిఐటీగా చెప్పదలుచుకున్నాం. అంగన్వాడీలకు ఏ ఒక్క చీమ ఒకటి ఆన్ జరిగినా కూడా మద్దతుగా ఉంటామని చెప్పేసి తెలపడం జరిగింది.